ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శత్రువు దొరికే సమయం వచ్చేసింది. వృషభ రాశి వారికి అతిపెద్ద సంఘటనలు. డిసెంబర్ 24వ తారీఖు నాశనం చేస్తాడు. ఒక మగ మనిషి వెంటాడతాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అసలు ఈ వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే సిద్ధాంతి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా శ్రీ కాళికామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. ప్రేమించిన వారు దూరం కావడం, భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, ఇంకా నమ్మిన వారి గురించి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలున్నా పూజారి గారిని సంప్రదించండి. ఫోన్ నంబర్ 8855583632. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. ఈ వృషభ రాశి వారికి అనుకూలిత అనేది అధికంగానే కలిసి వస్తుంది. ఈ రాశి జాతకులు ఏ జన్మే పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పవచ్చు. ఇక ముందుగా వీరు వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసే వరకు అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. వ్యాపారాలు చేసే ఏమైనా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు. ఇక ముందుగా ఈ వృషభ రాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు. డబ్బుకు లోటైతే అస్సలు కనిపించడం లేదు. ఆకస్మిక లాభం అనేది కూడా కనిపిస్తుంది. ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది. అది చూసినప్పుడు వీరు ఏ జన్మే పుణ్యం చేసుకున్నారేమో తెలియదు, కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు. గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు. ఈ వృషభ రాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది. మీరు దేని గురించి కూడా ఎక్కువగా అయితే ప్రెజర్ పెట్టుకోకండి. అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారని చెప్పవచ్చు. అలానే ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా, అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల ఆ పనిని మీరు మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో ఆ గొడవలు ఏవి కూడా అస్సలు ఉండవు. మీరు అనుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పాలి. దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి. ఏదైతే మంచిని అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి. అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు. ఈ రాశివారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూడబోతూ ఉన్నారు. మీకు అంతా కూడా బాగుంటుంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో కాలం నుంచి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నాము, అయినప్పటికీ కూడా ఉద్యోగాలు రావడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారిపై బాధపడకండి. మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి. ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా అంతా కూడా మీకు ఇప్పుడు మంచే జరుగుతుందని చెప్పవచ్చు. మీరు ఉద్యోగాల కోసం ప్రయత్నాన్ని మాత్రం ఎక్కడ ఆపకండి. ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉండండి. మీ ప్రయత్నానికి తగ్గట్టుగా ఫలితాలు అనేవి కూడా మీరు చూడగలుగుతారు. ఈ సమయంలో మీకు చాలామంది స్నేహితులు అనేవారు కూడా పరిచయం కాబోతూ ఉన్నారు. కొత్త కొత్త వ్యక్తులు అనేవారు కూడా పరిచయం కాబోతూ ఉన్నారు. వారి కారణంగా మీరు చాలా వరకు కూడా తెలివిగా ఆలోచించగలుగుతారు. వారు మీ ప్రతి విషయంలోనే కూడా సహాయం చేస్తారు కాబట్టి వారి కారణంగానే మీరు ఎక్కువగా లాభాలు అనేవి పొందుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు వదిలిపెట్టకండి. ఆరోగ్యపరంగా కూడా అనుకూలిత అనేది బాగా కనిపిస్తుంది. మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఏవి కూడా అస్సలు ఉండవని చెప్పాలి. ఉద్యోగంలో ఉన్న స్ట్రెస్ కానివ్వండి, ప్రెషర్ కానివ్వండి, ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఎటువంటి టెన్షన్స్ ఏవి కూడా కనిపించడం లేదు. అందరితో ఆనందంగా సంతోషంగా అయితే ఉండగలుగుతారు. మీకు అంతా కూడా అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారని చెప్పవచ్చు. దేని గురించి కూడా ప్రెషర్ పెట్టుకోకండి. ఉన్న అన్ని కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పాలి. ఇక మీ కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది. కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు. గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా
మీకంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి. మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. అంతా కూడా బాగుంటుంది. మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారనే చెప్పాలి. అలానే వివాహాలు చేయడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు చేయడం లేదని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి. ఆల్మోస్ట్ మీకు మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలానే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు. మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమకి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు. ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు. ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు. దేని గురించి కూడా ఆలోచించకండి. ఏదైతే మంచిని అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి. గతంలో మీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో వారందరూ కూడా మిత్రులుగా మారిపోతారు. అంటే కొన్ని విషయాలు మీకు ముఖ్యంగా ఏంటంటే వారి ద్రోహం చేస్తూ మీకు శత్రువులుగా ఎవరైతే గతంలో మిగిలిపోయారో వారందరూ కూడా ఈ సమయంలో మీకు మిత్రులుగా మారుతారని చెప్పుకోవాలి. వారందరూ కూడా మీతో కలిసి సంతోషంగా ఉండాలన్న ఆలోచన చేస్తారు. అయితే శత్రువులు మీ దగ్గరకు వచ్చి మిత్రుగా మీతో కలిసి ఉండాలని ప్రయత్నం చేసినప్పుడు మీరు వారిని రిజెక్ట్ చేయడం అనేది మంచిది కాదు. అలా రిజెక్ట్ చేస్తే మళ్ళీ మీకు శత్రువుగా మారిపోతారు. కాబట్టి ఏంటంటే మీరు వారితో కలిసి ఆనందంగా ఉండాలని ప్రయత్నం చేసిన వారితో కొంచెం స్నేహంగా ఉంటే వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారని చెప్పవచ్చు. అలానే ఈ సమయంలో మీ పూర్వీకుల ఆస్తులు అనేవి కూడా మీకు రాబోతూ ఉన్నాయి. అంటే మీ పూర్వీకుల ఆస్తులు అనేవి మీరు సంపాదించబోతూ ఉన్నారు. మీరు కోరుకున్న విధంగానే అంతా కూడా బాగుంటుంది. మీరు ఏమైనా ఆస్తులు కొనుగోలు చేయాలనుకుంటే ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు. ఏ మంచి పని చేయాలనుకున్నా ఈ సమయంలో చేయడానికి వీలైనంత వరకు కూడా ప్రయత్నం చేయండి. ఎందుకంటే అదృష్టం అనేది అధికంగా కనిపిస్తుంది కాబట్టి మీరు ఏదైతే కోరుకున్నారో అంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది. మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు. అంతా కూడా బాగుంటుంది. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు. ప్రతి విషయంలోని కూడా బాగుంటుందనే చెప్పాలి. అలానే ప్రతి విషయంలోని కూడా ఈ వృషభ రాశి జాతకులు హెల్ప్ చేస్తూ ఉంటారు. నిజానికి ఈ వృషభ రాశి జాతకుల హెల్పింగ్ నేచర్ అనేది బాగా ఎక్కువగానే ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడూ కూడా సహాయం చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఎవరికన్నా ఏదైనా కష్టం వస్తే అది వారు కష్టంగా భావిస్తూ ఉంటారు. తన కష్టంగా తీసుకుని దానికి పరిష్కారాన్ని కూడా వెతుకుతూ ఉంటారు. ఇలాంటి మంచి మనసు అనేది ఈ రాశి వారికి ఉంది కాబట్టి వీరు పెద్దగా కష్టాలు ఏవి కూడా ఎదుర్కోరని చెప్పాలి. వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పుకోవాలి. వీరు ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరిని సమానంగానే చూస్తారు. క్రింద స్థాయిలో ఉన్నవన్నన్నా సరే పై స్థాయిలో ఉన్నవన్నన్నా సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది. అలానే గతంలో ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో కానీ మీ బంధువులతో కానీ మీ స్నేహితులతో కానీ లేకపోతే బయట వ్యక్తులతో కానీ మీకు ఏమైనా గొడవలు కానీ విభేదాలు ఏమైనా జరిగినట్లయితే కనుక అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీకు చాలా వరకు కూడా గొడవలు తొలగిపోయే అవకాశం అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు. అంతా కూడా బాగుంటుంది. ఓకే అండి, చూశారు కదా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.